హలో అండి, ఇవాళ మీకు పాలక్ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇట్లానే పొడి పొడిగా ముద్దగా అవ్వకుండా చాలా చక్కగా వస్తుంది. అండ్ దీన్ని మనం పెరుగు చట్నీ కానీ బంగాళదుంప కుర్మా కానీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియోలో నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అవ్వండి. ఫస్ట్ 4 to 5 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర, 5 to 6 ఎల్లుల్లిపాయలు రేకలు తీసేసి వేయాలండి. అండ్ అల్లం 1 ఇంచు అల్లం కడిగి చిన్నగా పీసెస్ కింద కట్ చేసి వేయాలి. అండ్ సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టేసేయాలండి మెత్తగా. అండ్ నెక్స్ట్ పొయ్యి వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఇది నెయ్యి. మీకు ముందే చెప్పాను కదా లాస్ట్ టైము, బిర్యానీస్ కానీ స్పెషల్ రైస్లు కానీ ఏమైనా చేసుకుంటే కంప్లీట్గా నెయ్యి కానీ నూనె కానీ ఇలా మిక్సింగ్ అయినా చేసుకొని వాడుకోవచ్చని. సో వేసిన తర్వాత బిర్యానీ దిల్స్ని ఏవైతే ఉన్నాయో మన అందరికీ బిర్యానీ దిల్స్ని ఐడియా ఉంటాయి కదా, అవి 1 by 1 ఇలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీరు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇవి కొంచెం వేగేలాగా చూసుకొని కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు అండి. మీకు జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చు, అది మన చాయిస్. నేనైతే 1 కప్పుడు జీడిపప్పు వేసాను. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా పాలకూర అనేది, అది మొత్తం ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం రోస్ట్ అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ పాలకూరలో పచ్చివాసన అనేది పోయేలాగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. యూజువల్గా పిల్లలకి ఆకుకూరలు ఏమైనా పెడితే తినరు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా పాలకూర రైస్ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆకుకూర తినట్లేదు పిల్లలు, హెల్త్కి సరిపడా ఫుడ్ అనేది వెళ్ళట్లేదు అన్న వర్రీ కూడా మనకు ఉండదండి. సో ఈ సబ్స్టిట్యూషన్లో ఇలా వెళ్ళిపోతుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ చక్కగా బాగా ఇది ఫ్రై అయిపోయింది. సో ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ 2 ఈక్వల్ క్వాంటిటీస్ కింద తీసుకుంటాను. మీరు కావాలంటే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ప్యూర్లీ బాస్మతి రైస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా వేసిన తర్వాత ఒక 2 minutes వరకు కొంచెం ఇలా ఫ్రై చేయాలండి. కొంతమంది ఏంటంటే వాటర్ వేసి ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేస్తారు. కానీ బిర్యానీస్ కానీ స్పెషల్ రైస్లు కానీ ఏవైనా సరే ఫస్ట్ ఇలా బియ్యం అనేది ఎసురులో వేయకుండా ఇలా ఫ్రై చేసి 2 minutes తర్వాత బియ్యం పోయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేది చాలా చక్కగా బిర్యానీకి అండ్ రైస్కి అందుతాయండి. సో ఇప్పుడు కొంచెం 2 minutes వేపుకున్న తర్వాత నీళ్ళు తీసుకుంటున్నాను. నేను 2 డబ్బాల బియ్యంకి 1.5 లోట నీళ్ళు పోస్తానండి. అంటే ఒక హాఫ్ తగ్గిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఈ గ్రేవీ అనేది ఒక హాఫ్ లోటా కింద కన్సిడర్ చేసుకొని హాఫ్ అనేది తగ్గిస్తాను, ఫుల్కి ఫుల్ పొయ్యను. సో ఈ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. ఆల్రెడీ ఇందాక పాలకులో వేశారు కదా గ్రైండ్ చేసేటప్పుడు, కొంచెం చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా తిప్పండి మొత్తం కలిసేలాగా తిప్పి హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వాటర్ రోలింగ్ బౌలింగ్ అయ్యేటప్పుడు మీరు కుక్కర్ మూత అనేది పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూస్తే మనకి కావాల్సిన టేస్టీ పాలక్ కర్రీ లాంటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో కర్రీ తినని వాళ్ళకి అండ్ ఆకుకూరలు తినని వాళ్ళకి ఇట్లా అండి. సో ఈ రైస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీన్ని కర్డ్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.